కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్ట్ మేము 2 ఏళ్ళ నుంచి తోలుతున్నాం. చూసుకొని మాట్లాడరు అంతా నెట్కల్లో పెద్ద కాంట్రాక్ట్ మళ్ళీ పెద్ద కాంట్రాక్ట్. అవును, టేప్ పెడితే భూమికి వాడు 4 అడుగులు ఉన్నాడు. సరే వెళ్ళి కట్టెలు చేసేపా, వాళ్ళు వస్తున్నారు కట్టేస్తారు వాళ్ళు. హలో రాండబ్బా, ఆ కంకర ఇసుక రాలేదు ఇంకాను, అది ఆడుంది. తొందరగా రండి అబ్బా, టైం అవుతుంది. ఏం లేదురా, అగో ఆ లెట్రిన్ గుంతలు పందికొక్కలు పన్నాయి. దానికి ఒక బస్తా సిమెంట్, కొంచెం ఇసుక కంకర కావాలా. అవి ఆడన్నా తీసుకొని వచ్చి ఆ లెట్రిన్ గుంత భూంచేపియాలా, అంటే ఆ పందికొక్కలు దాడి దిండిగా అయిపోయిందబ్బా. చేపించి అది రోజంతా ప్లాస్టింగ్ చేపించి ఇది కూడా కదా, అది రోజు చేపించి. ఇప్పుడు ఎందుకంటే దేర్లు వస్తున్నాయి, కొత్త జనాలు వస్తుంటారు, మనకి రోజు బాగా కానొస్తుంది అని కాదు. నీ దానికల్లా మనం షాపుకి పోయి కొంటే బాగుండదు, సర్పంచ్ కొంటే 100 బస్తాలు. అవును. ఎవరైనా పని చేపిస్తున్నారా మన ఏరియాలో? నెట్టికాలు మేలుగా కొడుతుండే ఇండ్లు అన్ని అదంతా కడుతుండేది. వాడు గొర్రెలు కాస్తాడు కదా, వాడు గొర్రెలు కాస్తాడు, ఇండ్లు కడుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. పాపం బాగా చేస్తున్నాడు. అంతలో మేస్త్రి బాగా మేస్త్రి, మంచి మేస్త్రి. అవునా, పోదాం గోపాలన్నా పడు. సర్పంచ్ గారు నమస్తే. నెట్కల్లు ఏమి ఇల్లు వచ్చిన ఇళ్ళకి ఏదన్నీ ఇండ్లు అన్ని కడుతున్నావు అంటే నువ్వే బిల్డింగ్ వర్క్ తీసుకుంటున్నా. మరి ఆ ఇంటికాడ ఉండే గొర్రెలు పొట్టేళ్ళు వాళ్ళు ఇంటి వాళ్ళు చూసుకుంటుంటారు వాళ్ళు మామూలుగా. మరి ఇది బాగా నేర్చుకున్నావే. నువ్వు సర్పంచ్ కాకున్నప్పటి నుంచి నేర్చుకున్నావు పని ఇది. నేను సర్పంచ్ కానప్పటి నుంచే ఇది ప్లాస్టింగ్ చేస్తాను. ప్లాస్టింగ్ చేస్తాను, గోడ కడతాను, అన్ని చేస్తాను. ఎట్లా చేస్తున్నావు? మేస్త్రి ఒప్పుకున్నావా లేదంటే మొత్తం అంతనా? చదరాల ప్రకారం తీసుకొని చేస్తున్నాను. చదువు ప్రకారం బాగానే ఎదిగినావబ్బా. నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా నెట్కల్లు. మన ఊర్లో ఇన్ని ఇండ్లు కొంపలు కట్టినావంటే నువ్వు పెద్ద మేస్త్రినే నువ్వు. ఏ పాపరాయుడు అది కాదురా నెట్కల్లు, మంది పందికొక్కలు పన్నాయి లెట్రిన్ గుంతకి. కొంచెం కొద్దిగా ఉందే ఇంటిది, అందుకే నీ దగ్గరకు వస్తే ఇట్లా. సరే సర్పంచ్ గారు చేద్దాంలే, రోజు పనే కదా, చేద్దాంలే 2 నాళ్ళు. ఇప్పుడు నువ్వు వచ్చి ఆడేమి ప్లాస్టింగ్ చెయ్యప్పా, ఆ లెట్రిన్ గుంత భూంచప్ప అని నేను అనలే. ఇప్పుడు ఊరు మంచి కోసం ఉన్నోడు సర్పంచ్ కనుక 4 మూటలు సిమెంట్, కంకర 4 గోతాలు, ఇసుక 4 సరిపోతాయిరా? సరిపోతాయి. ఇవన్నీ నువ్వు సర్పంచ్ కి ఊరు మంచి కోసం కోరేవాని కోసం ఇయ్యాలా నువ్వు? ఫ్రీగా వెళ్ళా. మరి లేకపోతే కాదు సర్పంచ్ గారు, నేను మేస్త్రీడా, నేను ఒప్పుకొని పని చేసేది. నేను గజాల ప్రకారం ఒప్పుకొని పని చేస్తాను నేను. నువ్వేంది 4 సంచులు అది 2 సంచులు 4 సంచులు సిమెంట్ అని అడుగుతావు? నాకేం మర్యాద ఉండాలా వద్దా? కాదా, నువ్వు మేస్త్రీనే అంటంలే. నువ్వు మేస్త్రి అయితే ఆడ ఊరు బయట కట్టుకోవాలా? సర్పంచ్ ఉండే ఊర్లో నువ్వు ఇండ్లు గజాలు ఒప్పుకొని కట్టేకి ఎవడు నాటికి పర్మిషన్ తీసుకున్నావు? సర్పంచ్ గారు మాకి నేను అనుకుంటే సెకండ్ క్యాన్సిల్ చేస్తా. పంచాయతీ బోర్డుకి రాజెవరు? సర్పంచే. కరెక్ట్ అన్నా, మేము సర్పంచ్ తో పంచాయతీ బోర్డులో మేము లెటర్ తెచ్చుకుని పని మొదలు పెట్టుకున్నాము. సరేలే గానీ ఇప్పుడు ఊరు మంచి కోసం ఉండేవాడే సర్పంచ్ కనుక ఇన్ని కొంపలు కట్టినావు కనుక బాగా వెనకేసుకుంటావు. అవి 4 సిమెంట్లు అవి ఎత్తి. అట్లా లేదు సర్పంచ్ గారు, అదే లేదు. నాకు మర్యాద ఉండదు. మళ్ళీ మేసిన అనిపించుకొని నువ్వు ఆ సర్పంచ్ 4 మూటలు ఎత్తిసినాడు, 2 మూటలు కంకర ఎత్తిసినాడు అంటే నాకేమో ఉండాలా వద్దా వాల్యూ? ఏమో బాగా ఆలోచించుకున్నా లేదు. చూసినాం పో, నువ్వు ఓట్లు అయితే మేము ఓట్లు అయితే నువ్వు సర్పంచ్ అయినావు పాపం, అది గుర్తుపెట్టుకో. మేము గజాలు తీసుకొని చేస్తుండేది, కష్టపడి చెమట ఓర్చి పని చేస్తుండేది. గజాలు చెమట వచ్చి రే నీది ఇంకా జరగదు, అయిపోయా. సరేలే చూసుకుందాంలే. వాళ్ళు అంటే తక్కువ అంచనా ఏ బా టిప్పర్ వస్తున్నాయా? తొందరగా రండప్పా, వాళ్ళు లేబర్లు వచ్చినారు కంక్రీట్ వేసేకి. వాళ్ళు కట్టెలు కట్టేది అయిపోయింది, మీరు వస్తే జల్దీ అయిపోతుందప్పా. ఈడేం సర్పంచ్ వీడు, అమ్మ వీడు తల ఊర్లో పడి పందుకొక్క తిన్నట్లు తింటున్నాడు. ఊరినే మమ్మల్ని వేపుకొని తింటున్నాడు. ఎవరిని పొందినాడు? మనుషుల్ని పని చేసుకున్నాడు. అడుగు ఇంటి ఏదో పందుకొక్కలు అంటే వీడేకి తొక్కున్నాడు. ఎట్లా లోపల ఇవన్నీ ఏం సర్పంచ్ అప్ప సర్పంచ్? ఎవరిని మనశాంతంగా ఉన్నాడు నువ్వు? మనం ఆడున్నప్పుడు వాడిని నెట్టుకెళ్ళగాడు ఇసుక రావాలా, కంకర రావాలా, టిప్పర్లు అని కదా. ఆడొచ్చే టిప్పర్లు నెట్టుకెళ్ళ గాని దగ్గరికేనా? వాడు పెద్ద మేస్త్రి అని పెద్ద బడాయి పడుతున్నాడు కదా. ఫస్ట్ ఆ టిప్పర్లు ఆపులే చెప్తా.
ఆపలా కిందికి రా. సైడ్ పెట్టు సైడ్ పెట్టు ఫస్ట్ సైడ్ పెట్టు సైడ్ పెట్టు సైడ్ పెట్టు ఫస్ట్ సైడ్ పెట్టు సైడ్ పెట్టు సైడ్ బా సైడ్ పెట్టు వాడు సైడ్ సైడ్ రా సైడ్ బా సైడ్ పెట్టు ఎవడు ఎవడు వచ్చాడో చూస్తా సైడ్ పెట్టు సర్పంచ్ ఈ రాసామంటే ఏమి మనం ఇంతలా పొట్టు వేసిన కానీ అంత అవసరమా లే ఎట్లా తీసుకోపోతావు చూస్తాను కాదా యా ఊరికి మా ఊర్లోకే కదా మీ ఊర్లోకే ఎవరికి నెట్టికల్లకి నెట్టికల్ మేస్త్రికి ఏమేమి తీసుకోబోతున్నారు కంకర ఇసుక చూడండి ఈ ఊరు సర్పంచ్ నేను నా పర్మిషన్ లేని ఒక పుల్ల కూడా అట్లా పోకూడదు ఇట్లా పోకూడదు మీరు ఇంత లాభ వేసుకొని మా ఊర్లోకి ఎట్లా పోతున్నారు ఎవడు వాడు మేస్త్రి నెట్టికల్లా పెద్ద కాంట్రాక్ట్ అయినా ఆహా వాడు చూసే కసింత లేడు నా తొడేస్తే చచ్చిపోతాడు వాడు వాడు అంతలో మేస్త్రినా నీకు కాంట్రాక్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్ చేపిస్తున్నాడు మన పుట్టుకోసల బిల్డింగ్ లో ఏడో మూసిపోయిన లెట్రిన్ గుంతులు పడిపోయిన గోడలు కట్టుకునేవాడు వాడు అంతలో మేస్త్రినా వాడు ఇందులో టిప్పర్లు మైండింగ్ చేస్తున్నాడు కొంటాడంట పనులు మీకు అన్ని డబ్బా కుతులు కూర్చుంటాడు యాదో బాబరాయుడు యాదో ఒకటి శతవారం వచ్చిన గొర్రె కోసి పెట్టింటాడు వీళ్ళకి ఆ మందులో ఈ గొర్రెలు కలిసినాయి ఏం మా కాంట్రాక్ట్ అంటే ఒకసారి ఫోన్ చేస్తాము పోనా కలుపు కలుపు వానికి కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్ట్ మేము 2 ఏళ్ళ నుంచి తోలుతున్నాం చూసుకొని మాట్లాడరంతా ఎవరు నెట్కల్లో నెట్టికల్లు పెద్ద కాంట్రాక్ట్ మళ్ళీ పెద్ద కాంట్రాక్ట్ అవును టేప్ పెడితే భూమికి వాడు 4 అడుగుడు ఉన్నాడు సరిగా వాడు పెద్ద కాంట్రాక్ట్ అంటే నీకు రమ్మను చూపిస్తా నువ్వు 2 ఏళ్ళే ఊరు సర్పంచ్ 5 ఏళ్ళు నన్ను టచ్ చేసే మొగోడే లేడు ఫోన్ చేయరా చెయ్యి హలో నా ఈడ ఆయన నిలబెట్టినాడు టిప్పర్ లో నీ పేరు చెప్పిన ఇడిసలా అన్న బండ్లో ఈడ నిలబెట్టినాడు. అవునా నువ్వు రా నా బస్ స్టాండ్ కి నువ్వు రా బస్ స్టాండ్ కి వచ్చి మాట్లాడు. వస్తున్నాడు అబ్బా అడవండి వస్తున్నాండి గోపాల ఈ బండ్లని లోలు పెట్టు మన ట్రిప్పర్ని పట్టుకున్నారంట నేను పోయి ట్రిప్పర్ నిర్మించుకొని వస్తానప్ప వేస్తాను ఈ బండ్లని లోలు పెట్టు ఎవరు బండి పెట్టిందే ఎవరు చూడలే వాడు పొట్టోడు జర్రిపోతే వస్తున్నాడు ఇట్లా నేను పతంగాడని ఇప్పుడు చూడు వాడికి నన్ను చూస్తేనే ఫీజులు ఎగురుతాయి. ఏ సర్పంచ్ గారు బండి నిలబెట్టినావు చెప్తే మనమే అది కావా ఇప్పుడు నా ఊర్లోకి ఇంతింతలా బండ్లు వేసుకొని వస్తే ఆ రోడ్లకి ఇట్లా ఏం గతి కావాలా సర్పంచ్ పని చేసుకుంటున్నాము అంటే స్టాప్ అర్జెంట్ ఉంది సర్పంచ్ అర్థం చేసుకో. ఈ పుట్టుకోసలో నువ్వు కట్టే దానికి నువ్వు శౌచాలయంలో గోరీలు కట్టేది ఎక్కువ, కొంపల్లో ఆడ బచ్చలు కట్టేది తక్కువ. దీనికి పని నిలబడిపోతుందంట పోటు మోగొంది సర్పంచ్ జల్లి పంపి పోనీ ఏది పంపించదు పోవు ఏమంటే మా ఊరు రోడ్లు సరిగ్గా లేవు. నేను ఇప్పుడే రోడ్ల కోసం బిల్లు పెట్టినాను. ఆ రోడ్లు అయ్యేంత వరకు ఇవి మాత్రం మన ఊర్లోకి ఇడిసండి. సర్పంచ్ ఆడి ఇంటి దగ్గర వచ్చి అడిగిన దానికి లేదని దానికి నువ్వు ఏదో మనసులో పెట్టుకుని పని అంతా చేస్తున్నావు కదా సర్పంచ్. ఏం సంసారాలు ఉండాలా వద్దా సర్పంచ్ నువ్వు చేసే పని? అబ్బా అబ్బా ఏం నక్కవిని ఏం చూపిస్తున్నావు అబ్బా? ఆడికి వచ్చినప్పుడు ఏమన్నా అబ్బా పెద్ద మేస్త్రి అంటే అబ్బా ఎంతలో మేస్త్రి అబ్బా నువ్వు. శ్మశానంలో గోరీలు కట్టేకి ఎక్కువ, ఊర్లో ఇళ్ళకి బచ్చలు కట్టేకి తక్కువ. నువ్వు ఈ సర్పంచ్ ని మనసులో పెట్టుకొని చేస్తున్నావు కూస్తున్నావా? ఈ మా సర్పంచ్ మనసులో ఒకటే ఉంటది, బయట ఒకటే ఉంటది. అది ఇంత వద్దు సర్పంచ్. ఇప్పుడు బండ్లు పంపిస్తావా పంపివా? పంపిను. సరే నేను చూసుకుంటా ఎవరికి చెప్తాలో వాళ్ళకి చెప్తాను చెప్పుకుంటా నేను ఎవరికి వాళ్ళ వీళ్ళు అందరూ వచ్చేదానికి 6 నెలలు అవుతుంది. అంతలోపల టిప్పర్లు ఎండ కట్టుకుంటావా? చూడు పిల్లలు మక్కలు ఎట్లున్నాయి పాప పిల్లల్ని నువ్వు అడిగిన ఇచ్చి పంపిస్తాను 4 మూరలు సిమెంట్ కంకర ఇసుక ఇది పంపి పని పడిపోతుందన్నా సర్పంచ్ అన్న. ఏది అవి అప్పుడు పొద్దున అడిగినా కదా. మరి ఇంకేం కావాలన్నా? ఏది సర్పంచ్ అంటే కూతు మీద నిలబడినా కూడా కనుక్కున్నావా? అది నాకు తెలుసు. కబడ్డీ ఆడుతున్నానా కూతనకే మార్చేసిన అప్పుడే మార్చా అప్పుడే ఎన్నన్నా మార్చావన్నా? అబద్ధ గొర్రె తింటివి ఇప్పుడు ఇది పట్టుకుంటావు. మేమే ఉండాలా వద్దా సర్పంచ్ ఊర్లోనా పోవాలా? ఇప్పుడు నీ టిప్పర్లకి నువ్వు పోయి నువ్వు ఆడ స్లాబ్ వేసుకోవాలా? అదేందో ఇంచా జాయిన్ మేస్త్రి నువ్వు. ఏవలే మా పాట మేము పడుకుంటాము పంపే సర్పంచ్. పంపిస్తా. అవి ఇచ్చింది కాక మళ్ళీ ఎట్టిన గుంత నువ్వే పుంచాలా?
సర్లే సర్పంచ్ అవన్నీ ఇచ్చి పంపించి వేరే పిల్లలు పంపిస్తాను చేపిస్తాను పంపి టిప్పర్లు ఫస్ట్. అంటే నువ్వు అంత లావు మేస్త్రి అయినావా? అంటే ఈ సర్పంచ్ దగ్గరికి నీ కింద ఉండే పనులు పంపిస్తావా? నువ్వే రావాలా? లేదు నువ్వే వచ్చా లెట్టిన గుంతకు నీట్ గా అది ఇంచు అదేందనేది గజం గజం గజాలు 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 పూడ్చాలా? కాదు సర్పంచ్ నాకు ఎన్ని పనులు ఉన్నాయి అర్థం చేసుకో. మరి రాపో రావంటే ఊర్లోకి అడుగు పెట్టావు, ఊర్లోకి అడిగే పెట్టావు. సర్పంచ్ సరే సర్పంచ్ దగ్గరుండి నేను చేపిస్తానప్పా పంపి అప్ప. సరే టిప్పర్లు తీసుకోంబో. నీ ఏడికి మేము ఊర్లో ఉండి కూడా సర్పంచ్ మళ్ళీ ఏది పని సర్పంచ్ పోయి స్టాప్ అయిపోతుండే. సరేలే ఇప్పుడు తీసుకోబోయి ఇప్పుడు నేను ఇంటికి వచ్చే లోపల 4 బస్తాలు సిమెంట్, 4 బస్తాలు ఇసుక, 4 బస్తాలు కంకర నీకు పంపిస్తాను. తెచ్చిచ్చామప్పా, తెచ్చి దగ్గరుండి నేను చేపిస్తాను. ఇంటికాడ ఉండాలా సర్పంచ్ గారు నేను దగ్గరుండి చేపిస్తాను సర్పంచ్ గారు. రాండప్ప టైం అవుతుంది రాండప్ప. ఏరా బాబారెడ్డి ఎట్లా చేసి సర్పంచ్ అంటే ఏమనుకుంటావు వాడు? వాడు భూమికి జానం లేనాడు, వాడే పొట్టోడు అన్ని తలకాయలు వేస్తే నేను ఎంత తలకాయలు వేయాలా? ఊరు చూసారా ఏమనుకున్నారు? హీరో సామ్ అంటే ఒకటి ఉంటది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన ఊరి సర్పంచ్ హీరా సామ్ అని. ఈ సీరియస్ ఇంకా అద్భుతంగా ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్. అన్న వాళ్ళు వచ్చేసి అన్న మీది ఎవరు? ఎద్దలపల్లి. నీది? ఇద్దరు ఎద్దలపల్లి. అండ్ మాకు పామిడి బై రూట్ లో ఉంటారు. మన వీడియోలు చూస్తారంట, చూసి చాలా అభిమానంగా మాట్లాడిస్తున్నారు. అన్న వాళ్ళు టిప్పర్ల దోలేకైతే వచ్చినారు. సరే ఒక కాన్సెప్ట్ టిప్పర్ల పైన ఉంటే కనుక అదైతే చేసేసినాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మా వీడియోలు ఎలా ఉంటాయి? వీడియోలు బాగా నవ్వేకి బాగుంటాయి, బాగుంటాయి. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరా. నీ పేరు? సుధా. నీ పేరు? మీ ఇద్దరు కూడా మా వీడియోలు చూసి బాగా నవ్వండి. 10 మందికి షేర్ చేసి నవ్వించండి. మీరు కూడా బాగా నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక భోగం. షేర్ చేయండి. 1,00,000 సబ్స్క్రైబ్లు కావాలి ఇంకా యూట్యూబ్ లో. సరే మరి నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. ఇంకోటి ఈ వీడియో కేవలం నవ్వించడానికి మాత్రమే, అంతేగాని ఇట్లా మేస్త్రిని అట్లా బేల్దాన్ని ఇబ్బంది పెట్టే కాదు. కేవలం ఇంకోటి సర్పంచులు కూడా ఇట్లుండ్రు, మిమ్మల్ని నవ్వించగా ఇట్లా చేస్తున్నాము. ఎవరు కూడా తిట్టుకోవద్దండి. నవ్వండి, నవ్వించండి. బాయ్.